1, 2, 3. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గుడ్ మార్నింగ్. బాగున్నారా అందరూ? మేమైతే చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారో కింద అయితే కామెంట్ చేయండి. ఓకే, మా ఛానల్ అయితే చాలా బాగా రీచ్ అవుతుంది. 27K అయింది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే డైలీ రొటీన్ వ్లాగ్ వీడియో చేద్దామని నేనైతే అనుకున్నా. సో రొటీన్ వీడియో డైలీ మేము ఎట్లా ఉంటాం మార్నింగ్ లేవగానే అది. ఓకే ఫ్రెండ్స్, చూడండి మా ఇంట్లో డైలీ మేము ఎలా ఉంటాం మార్నింగ్ నుండి లేవగానే. సో వీడియో మార్నింగ్ అయితే నేను 5కి లేచిన. మార్నింగ్ ఎందుకంటే మా పాప స్కూల్కి వెళ్తుంది కాబట్టి తన కోసం మార్నింగ్ లేవాలి. సో ఫస్ట్ బోన్లు కడిగేసి తర్వాత ఇల్లు మొత్తం క్లీన్ చేసి దాని తర్వాత ఇంకా వంట చేయాలి. సో వీడియో అయితే బోర్ రాదు అనుకుంటున్నా, ఎందుకంటే మా ఇంట్లో జరిగేది ఎవరికి తెలియదు కదా, అంటే డైలీ మేము ఎట్లా ఉంటామో అందుకే ఒక వీడియో అయితే తీసి పెడుతున్నా. సో చూడండి, అది మా హాల్, ఇందాక ఇది కిచెన్. ఒకటి హోమ్ టూర్ కూడా చేస్తాను నెక్స్ట్ వీడియో. ఓకే, వీడియో అయితే ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. అండ్ ఎట్లాంటి వీడియోస్ కావాలో చెప్పండి, చేయడానికి అయితే ట్రై చేస్తాము. వీడియోస్ అయితే లేట్ అవుతున్నాయి బాగా పెట్టడానికి. ఇంట్లో వీలైతే లేదు, కొంచెం ఫంక్షన్స్ అట్లా వెళ్ళడం జరుగుతుంది అండ్ టైం ఉండలేదు పిల్లలతో అని. సో అందుకే లేట్ అవుతుంది. మా పాప పడుకుంది, ఇంకా లేపు. మా బాబాయ్ అయితే లేచిండు తొందరనే. నేను లేవగానే నాతో పాటే వెనకాలనే లేస్తాడు. తర్వాత నేను ఫ్రెష్ అప్ అయి వచ్చేసా. సో ఇప్పుడు ఫ్రెష్ అప్ అయినాక పాపని లేపుదామని చూస్తున్నా. మా బాబు లేవగానే సైకిల్తో అయితే ఆడుతున్నాడు. గుడ్ మార్నింగ్ కన్నయ్య. చెప్పు హాయ్. హాయ్, గుడ్ మార్నింగ్ అన్న. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అక్కేది అక్క లేవలేదు కదా ఇంకా, బజ్జుకుంది. లేపో అక్కని, లేపో పో. లేపు, నువ్వు పిలువు. అషు అషు పో, లేపో, దగ్గరికి పోయి లేపో. అషు టైం అవుతుంది స్కూల్కి, లేవు. దా లేవు. అషు, మా బాబు అయితే ముందే లేచిండు. మా పాపని లేపుతుంటే మాత్రం అది అస్సలు లేస్తలేదు. వాళ్ళ డాడీ మా పాప ఇద్దరు పడుకున్నారు. సో ఎంత లేపినా లేవదు మార్నింగ్, అట్లానే చేస్తుంటుంది కొంచెం. సో లేచిన తర్వాత కూడా మంచిగా ఫ్రీగా లేవదు, అసలు నిద్ర మబ్బుతోని ఏడుస్తూ అట్లా లేస్తుంటుంది. తనకి నిద్ర సరిపోవట్లేదు. నైట్ ఏం కావాలా, మార్నింగ్ తొందర లేసేది కదా, నైట్ లేట్ పడుకుంటుంది. నేనున్నా కదా ఏడికైనా బాబుతో ఆడుకుంటూ మళ్ళీ హోంవర్క్ చేస్తుంటుంది, బాగా చదువుతుంది. తనైతే కేజీ మెదక్ సరస్వతి కాన్వెంట్ స్కూల్లో చదువుతుంది. మెదక్ ఎందుకు, ఏం చేస్తాం మెదక్? అక్కని లేపు. అషు లేస్తలేదు కదా. దా మమ్మీ, దా తొందరగా బ్రష్ వేసుకుంది, దా.
వస్తుందా రమ్మని వచ్చిందా ఏ అషు హాయ్ చెప్పి అబ్బో దెబ్బ తాకింది కదా నీకు ఇక్కడ సరే తగ్గిపోతుంది ఇయో ఒకసారి లేవంగానే సైకిలా బ్రష్ అయ్యావా పెట్టి అన్న తమ్ముడు చూడు ఎంత మంచిగా బ్రష్ చేస్తున్నాడు టైం 6:16 ఓకే ఇంట్లో వర్క్ అయితే అయిపోయింది. మా పాప లేచింది ఆడుతుంది. 6:16 అవుతుంది. అక్షుదా, ఇంకా మమ్మీ, వంట బ్రష్ చేయాలి. చేసుకుందుదా? అక్కడ రైస్ చాలు అయితే కదా? పెట్టిన తనకి బ్రష్ వేయమంటే ఏడుస్తున్నది. సో డైలీ ఇంతే మంచిగా ఫ్రీగా లేవదు అసలు. సో రైస్ పెట్టాలి, రైస్ పెడుతున్నా కడిగేసి. మేమైతే రైస్ కుక్కర్లో పెట్టుకుంటాము. అండ్ తర్వాత మా మామయ్య పాలు తీసుకొచ్చిండు. తర్వాత టీ పెట్టిన, అది కూడా వస్తుంది వీడియో. సో నేనైతే కొలత ఇట్లా చూస్తా, మీరు ఎట్లా చూస్తారు చూడండి. నేనైతే చేత్తో లోపల రైస్, మనం రైస్ ఎన్ని పోస్తామో దానిపైన, అంటే నేను వేలు పెట్టి ఇట్లా చూస్తా. సేమ్ లోపల బియ్యం ఎన్ని ఉన్నాయో దానిపైన వాటర్ కూడా అంతే కొలత వచ్చేట్టు చూస్తా. చెప్పు. సో ఇంకా మా పాప చూడండి, తనైతే ఏమంటారు లేచింది. అక్కడ కూర్చుని తన మబ్బు ఇంకా పోతలేదు. ఒక ½ అన్న సతాయిస్తుంది. ఆమె లేచేది 6:30కి. 6 నుంచి లేపుతుంటే బ్రష్ లేస్తుంది. ఆ 6:30 నుండి 7 దాకా ఇట్లానే కూర్చుంటుంది, సతాయిస్తుంది. బ్రష్ తనకి స్కూల్ బస్ ఏమో 7:40కి ఉంటుంది. 7:30కే వెళ్ళాలి, 7:30కి ఉంటుంది. సో ½ మొత్తం రెడీ అయిపోవాలి. పాలు తాగాలి, స్నానము అవన్నీ ఇక కొంచెం హడావిడి అయిపోతుంది. తనేమో మెల్లిగా చేస్తుంది పని. పెట్టుకో. ఏం చూస్తున్నావు? సో వాళ్ళిద్దరు ముచ్చట పెడుతున్నారు, ఇద్దరు బ్రష్ కోసం. పెట్టుకోమంటే సతాయిస్తుంది అసలు. అట్లానే చేస్తుంది మొత్తం. మీ ఇంట్లో కూడా పిల్లలు ఇట్లానే ఉన్నారా? మా మామయ్య చూస్తున్నాడు, మా చిన్ని వచ్చింది. సో ఇంకా చెప్పండి, మీ ఇంట్లో కూడా పిల్లలు ఇట్లనే సతాయిస్తారా? మా ఇంట్లో అయితే మా అషు బాగా, మా బాబు ఇంకా ఎక్కువ, మా అత్తమ్మ. చాలు అషు క్యాబ్ పెట్టు, క్యాబ్ పెట్టు. నెక్స్ట్ తనైతే ఫ్రెష్ అప్ అయిపోతుంది. స్నానం చేయమన్నా కూడా ఏడుస్తుంది. కానీ స్టడీ విషయంలో మాత్రం కదన్నా ఎట్లా అన్నాడు అంటే టాలెంట్ అనుకుంటూనే అవుతుంది కదా, చదువుతుంది. ఏది చెప్పినా కూడా అది వెంటనే చెప్పిస్తుంది. తొందరగా సరేనా? ఇంకా చెప్పండి, ఒకటి నిద్ర మాత్రం లేజీగా ఉంటుంది. నిద్రలో లేచిన నుంచి మాత్రం మార్నింగ్ స్కూల్ వరకు అయితే లేజీగా ఉంటుంది. చెప్పు, వినిపిస్తలేదు. పాపది కేక్ డాడీని వచ్చి మాదైనా సేమ్ ఇంతే ఉంటుంది. మార్నింగ్ ఇదే సేమ్ మార్నింగ్ నుండి లేవగానే పని. ఎందుకు నీకు అవన్నీ చేసేసి ఫస్ట్ నీకు సరే ఇంకా వంట అవన్నీ చేసేసి తనని స్కూల్కి పంపిస్తున్నాను. అప్పుడు ఫ్రీ అయిపోతాం. మా బాబు తర్వాత మా బాబు ఉంటాడు, వాడు అంగన్వాడీ అస్సలు వెళ్ళట్లేదు. నేను ఒక ½ నేను కూర్చుంటే వాడు కూర్చుంటా అంటారు, లేదంటే లేదు. వాడు ఎట్లా స్కూల్కి వెళ్తాడో ఏమో తెలుసు. కొంచెం చెప్పండి ఏమైనా టిప్స్ లాగా ఉంటే. సో నెక్స్ట్ మా మామయ్య పాలు తీసుకొచ్చిండు. నేనైతే టీ, మా ఇంట్లో మేమైతే ఎవరం టీ తాగము. సో అన్నీ పాలే పెట్టేస్తా. ఎందుకంటే నాకు మా ఆయనకి టీ వేడి కొంచెం తాగము. మా మామయ్యకి కూడా హెల్త్ ఇష్యూ వల్ల తాగకమని చెప్పిండ్రు. ఇక పిల్లలకు కూడా అంత మంచిది కాదు కదా, కాబట్టి వాళ్ళకి బూస్ట్ ఇచ్చేస్తా పాలలో. అండ్ ఇంకా మేమందరం పాలే తాగుతాము అని మా అత్తమ్మ కూడా చాయ్ తాగేది, పాలే అలవాటు చేసేసుకుంది. సో అందరం మేమైతే పాలే తాగుతాము. ఇంకా చెప్పండి, అయిపోయింది పాలైతే అయిపోయింది. ఏం చేస్తున్నావు కన్నయ్య? అయ్యో అదేంది చేతులా?
నాని అది ఎవరిచ్చిండ్రు? అదే తాత ఇచ్చిండా? పలగారేస్తున్నావు నువ్వు? చేదలేదా? సూపర్ కనయ్యా నువ్వు. బ్రష్ అయిపోయింది ఇప్పుడు అదా? ఇక ఇట్లా దోమాలే, ఇట్లా 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 అనాల దాంతోని దీంతోని. సూపర్. మా బాబాయ్ అయితే ఫస్ట్ బ్రష్తో దోమిన తర్వాత మళ్ళీ మా మామయ్య పల్గరిచ్చిందంట, దాంతో అయితే దోముతున్నాడు. నెక్స్ట్ ఇప్పుడు కర్రీ చేయాలి. ఇక్కడ పాలు పెట్టిన, ఇక్కడ రైస్ పెట్టిన, నెక్స్ట్ కూరగాయలు వంట చేయాలి. సో నేనైతే కూరగాయలు ఉన్నాయి, వంకాయ టమాటా ఆలు చేస్తానైతే తీసిన. సో కర్రీ అయితే నేను అది చేస్తున్నా. మా పాప నాకు ఆ కర్రీ వద్దు అని చెప్పింది, ఎగ్ కావాలి. స్నానం చేసినాక పాలు తాగేసేవాళ్ళు. ఇంకా కాలేవు పాలు, అప్పటి వరకు స్నానం చేసేస్తావు, అవి చల్లగా అయిపోతాయి నీళ్ళు మళ్ళా. పో అమ్మ చేపిస్తుంది, పో తొందర చేసేయి, బట్టలు తీస్తున్నా నేను. సరే దా. సో వంకాయ ఆలు టమాటా కలిపి కర్రీ చేస్తా అని నేనైతే ప్రిపేర్ చేస్తున్నా. సో మా పాప వచ్చి నాకు ఆ కర్రీ వద్దు అని చెప్పింది. ఏం కావాలి అంటే ఎగ్ కర్రీ కావాలి అని చెప్పింది. సో అందుకే ఇంకా అవి మాకు వస్తాయని కట్ చేసిన తర్వాత మొత్తం తర్వాత చెప్పింది. అందుకే ఇంకా అవి మా కోసం మేము ఇక చేసిన వంట. మా పాపకి మాత్రం స్పెషల్గా ఎగ్ కర్రీ కావాలి అని చెప్పింది. సో ఈ కర్రీ వద్దని చెప్పింది, అందుకే ఒక ఎగ్ ఉండే తన కోసమని సపరేట్గా ఎగ్ కర్రీ అయితే చేసేసిన. సో అయిపోయింది, ఎగ్ కర్రీ రెడీ అయింది. తన కోసమే ఒకటే ఎగ్ ఉండే, దాంతో అయితే కర్రీ చేసి టిఫిన్ బాక్స్కి అయితే ప్రిపేర్ చేసేసిన, రెడీ చేసిన. అండ్ తనకి రైస్ కలిపి పెట్టాలి కదా స్కూల్కి. సో మళ్ళీ స్పూన్తో తింటారు వాళ్ళు, అంటే అందరు తింటారు కావచ్చు, నేను చెప్పాలి అనుకుంటున్నా కాబట్టి నేనైతే చెప్తున్నా. తనకి ఎగ్ కర్రీ చేసి కలిపి టిఫిన్ బాక్స్ అయితే రెడీ చేసి పెట్టేసిన. అండ్ తను స్కూల్కి అయితే రెడీ అయిపోయింది. మా పాప కూడా కొంచెం వీడియో లాంగ్ ఉందని అందుకే స్పీడ్ మోషన్లో పెట్టిన. సో అండ్ మా పాప ఇప్పుడు నెక్స్ట్ పాలు తాగడానికి కూడా బాగా సతాయిస్తుంటుంది. రెడీ అయిపోయింది తన స్కూల్కి అయితే. వీడియో తీయలేకపోయినా తను రెడీ చేస్తూ ఇద్దరు కలిసి తాగుతున్నారు. మార్నింగ్ జస్ట్ పాలు కొంచెం బిస్కెట్, డైలీ తినదు బిస్కెట్ కూడా, ఒకరోజు తన ఇష్టం తింటుంది లేదంటే లేదు. సో తినేసి అయితే వెళ్ళిపోతుంది. మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్కి రైస్ తింటుంది అంతే. సో ఇంకా నేను మాకైతే కర్రీ చేసేయాలి. సో వీడియో అయితే నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా తను వెళ్ళేటప్పుడు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి మళ్ళీ వచ్చినప్పుడు వీడియో అయితే తీయలేను. సో స్కూల్కి అయితే వెళ్తుంది, ఇంకా టైం అయింది. వీడియో నచ్చితే అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కొంచెం కామెంట్ అయితే చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్కి ఎవరైనా మన చుట్టూ చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఒక్క చిన్న కామెంట్ అయినా సరే, ఏదో ఒక కామెంట్ అయితే పెట్టండి. మాకు కూడా కొంతమంది చూస్తున్నారని తెలుస్తుంది.